మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎస్పీయూ క్యాంపస్ పోలీసులు నోటీస్ ఇచ్చారు. బిఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ 35(3) ప్రకారం జారీ చేశారు. గోశాలపై పలు విమర్శలు చేసినందుకు నోటీసులు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. భూమన వద్ద ఉన్న సాక్ష్యాలు ఇతర ఆధారాలు చూపాలని నోటీసులో పేర్కొన్నారు. అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు. గోశాలపై పలు విమర్శలు చేసినందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎస్వీయూ క్యాంపస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. బిఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేశారు. గోశాలపై పలు విమర్శలు చేసినందుకు నోటీసులు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. భూమన వద్ద ఉన్న సాక్ష్యాలు ఇతర ఆధారాలు చూపాలని నోటీసులో పేర్కొన్నారు. అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎస్వీయూ క్యాంపస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. బిఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేశారు. గోశాలపై పలు విమర్శలు చేసినందుకు నోటీసులు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. భూమన వద్ద ఉన్న సాక్ష్యాలు ఇతర ఆధారాలు చూపాలని నోటీసుల్లో తెలిపారు. అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గోశాలపై వాళ్ళు విమర్శలు చేసినందుకు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనిపై స్పందించడానికి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం అమ్మా. సో ఎట్లా చూస్తారు, పోలీసులు ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డికి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేశారు. అసలు అధికారం కోల్పోయిన తర్వాత అవినీతికి గతంలో క్యారఫ్ అడ్రస్ గా వైసీపీ నిలిచిపోయింది. ఇప్పుడు అబద్ధాలకు క్యారఫ్ అడ్రస్ గా వైసీపీ పార్టీ నిలిచిపోయింది. అసత్య అబద్ధపు ప్రచారాలతో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, బాధపడే విధంగా వారు ముఖ్యంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి కేంద్రంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ఆధారాలు లేని మాటలు, అక్కడ ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన ఊహించుకొని మాట్లాడుతూ ఒక తప్పుడు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుని వెళ్లి తిరుమల ప్రతిష్టత దిగజార్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. అందుకనే దీని మీద నేను ఆ రోజు పోలీసు జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారికి వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు వారు వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏ విధంగా ఆ రోజు గోశాలలో గోవులు చనిపోయినాయి, 200 గోవులు చనిపోయినాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకొని వచ్చారు. నిత్యం వారు చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఎన్నెన్ని గోమాతలు చనిపోయాయి అన్ని మా దగ్గర నివేదిక ఉంది. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు నాసి రకమైనటువంటి దాన పెట్టిన కారణంగా, అలాగే ఎక్స్పైర్ అయినటువంటి మందులు వాడినట్టు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఉంది. కాబట్టి అన్ని ఆధారాలతో పాటు మేము మాట్లాడుతున్నాం. ఆధారం లేకుండా వారు మాట్లాడుతున్నారు మా మీద. కాబట్టి భక్తులు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఒక అసత్య అబద్ధపు ప్రచారాలతో ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్న కరుణాకర్ రెడ్డికి రాబో రోజుల్లో చట్టమే గట్టి గుణపాఠం చెప్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే అండి.